పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,771 ఓట్లు రావడంతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,977 ఓట్ల లీడ్తో ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజారిటీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,007 ఓట్లు పోలుకాగా 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు 1,12,169 ఓట్ల కోటాగా నిర్ణయించారు. బుధవారం సాయంత్రం వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి మొత్తానికి 4,977 ఓట్లతో లీడ్లో ఉండగా తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపు ముగిసింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 48 గంటలుగా కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం వరకు తుది తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రాధాన్యతపైన అందరి భవిష్యత్వం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.